లిటరల్లీ అయితే నాకు చాలా కోపం వచ్చింది గైస్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు చైతన్య 26. ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఉగాదికి హాలిడే ఇచ్చారు కాబట్టి క్రికెట్ ఆడుకోవడానికి అయితే బయట క్రికెట్ ఆడుకున్నారు రండ్రా అంటే చూడండి అలా కూర్చున్నారు మూడు కూతురులాగా. మా ఫ్రెండ్ అయితే ఇంట్రడక్షన్ ఇస్తారంట నా వీడియో చూడండి అలాగా ఉంది. పాపం ఇందాక నుంచి బబ్బుగడు వెయిట్ చేస్తున్నాడు అలాంటి ఎప్పుడెప్పుడు బాల్ వేస్తాడని. లాస్ట్ కాడి చెరకు వచ్చి వాళ్ళ ఫ్రెండ్ కి అయితే ఇస్తాడు బ్యాటింగ్. లాస్ట్ కి వాళ్ళ ఫ్రెండ్ కూడా చెరకు వస్తుంది. ఇంతలో అయితే రఫీ గడు ఫోన్ చేశాడు. లాస్ట్ లో చెప్తున్నాను కదా, రఫీ గడు ఫోన్ చేసి డీమార్ట్ వెళ్దారా అన్నాడు. డీమార్ట్ వెళ్దాం అంటే డీమార్ట్ వద్దురా బాబు మళ్ళీ మోర్కి వెళ్దాం అన్నాడు. మళ్ళీ మోర్ తీసుకుని వచ్చాడు చూడండి. అలా మోర్కి వెళ్ళిపోయి వాటర్ బాటిల్ ఒక టిన్ తీసుకొని మళ్ళీ వాళ్ళ ఇంట్లో దింపేసి నేను వెంటనే ఎక్కడి నుంచి వచ్చానో మళ్ళీ అక్కడిగా పోయాను. నేను బ్యాటింగ్ ఎలగాలని అయితే కామెంట్ చేయండి. వీళ్ళు ఆడే తక్కువ కూర్చునేది ఎక్కువ. అలాగనగా కౌశిక్ గడికి అయితే పౌరుషం వచ్చి వెంటనే అయితే బ్యాట్ పట్టుకొని వస్తాడు కదా, చూడండి ఎంత ఆడేస్తే చూద్దాం. పాపం ఫీల్ అయిపోయి చెట్టు ఎక్కిస్తాడు బౌలింగ్ వేస్తానని చెప్పి. చెట్టు మీద నుంచి బౌలింగ్ వేస్తాడు. మనం మొత్తం విచిత్రంగా ఉంటుంది. బౌలింగ్ వేయడానికి అవ్వట్లేదని చెట్టు దిగిపోతున్నారు గైస్ మూడు కోతులు. చూడండి అలా ఫస్ట్ కోత్ అయితే కింద దిగిపోతుంది, సెకండ్ కోత్ దిగుతుంది. ఇప్పుడు చూడండి ఎలా దూకిందో. మన మూడో కోత్ అయితే దిగిపోతుంది. మూడో కోత్ పేరు వచ్చేసి జిమ్మర్ గాయస్. మా జిమ్మర్ అయితే ఎట్లా అయితే కింద అయితే బయటికి తీసుకున్నాడు అంటే ఇటు చూడండి తుప్పల్లోకి తీసుకుని వెళ్తున్నాడు. ఆ నరక చూడండి ఎలా ఉంది. ఫస్ట్ కోతి అయితే ముందుకైతే నడిచేస్తుంది ధైర్యంగా, దయ్యం ముందు కూడా. ఇదే మన బూత్ బంగ్లా అన్నమాట. అదే ఫస్ట్ కోతి కాలేజ్. కోతి అయితే హాయ్ చెప్తుంది చూడండి. బబ్బుగడికి అక్కడ కుక్కలు ఉన్నాయి, కరెక్ట్ గా చూస్తే కనబడతాయి మీకునా. చూడండి అలా నడిచేస్తున్నాడా హంసనాడు. దీనికి ఇంకా అయితే పార్టీ ఉంది, కావాలంటే కామెంట్ అయితే చెయ్యి.